విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సాహసం నా పదం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. సాంగ్స్ పాడడం కానీ ఈ ప్యాషన్ ఎక్కడ మొదలైంది? అమ్మగారు నాన్నగారు ఇద్దరు సింగర్స్ అండి వారు కూడా. అవునా? యా, అమ్మ నాన్న ఇద్దరు నాకు మెయిన్. రియాలిటీ షోస్లకి ఎంట్రీ ఇవ్వాలని ఎలా అనిపించింది? టీవీలో యాడ్స్ వస్తాయి కదా ఆడిషన్స్ ఉన్నప్పుడు. సో అప్పుడే నేను ఢిల్లీ నుంచి వచ్చాను. వందే మాతరం శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆడిషన్లోనే నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసేసాను. ఓన్లీ ఈ పాటలు పాడడమేనా, పాటలు రాయడం కూడా అట్లేనా? రీసెంట్గా ఒక రైతు పైన కూడా ఒక సాంగ్ రాశాను. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. ఒక రైతు పడే ఆవేదన, మీరు దాన్ని పండించడానికి మేము అంత కష్టపడుతున్నాం, సో మీరు దాన్ని అంత ఈజీగా వేస్ట్ చేసేస్తున్నారే అనే ఉద్దేశంతో. ఏదైనా సాంగ్ ఏమైనా రాసారా ఈ దీంట్ల మీద? ఎగ్జాక్ట్లీ రాసారా? చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా, ఆదమరచి నువ్వు ఉన్నావంటే చెల్లెలా, నిప్పు ఆట మొదలవుతుంది గమనించవా. ఫైర్ ఆఫీసర్గా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఫ్రమ్ 2018 అక్కడ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ? నా ఫస్ట్ పోస్టింగ్ విజయనగరంలో ఉన్నప్పుడు ఒక క్రాకర్స్ గోడౌన్ బిగ్ ఫైర్ అయింది. ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ కానీ అలాంటివి ఇలా ఉంటుందా అని నేను ఫస్ట్ టైం నా కెరియర్లో చూసినటువంటి ఇన్సిడెంట్ అది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ పాటలు పాడడం అనేది అందరికీ ఇష్టం. కాకపోతే రియాలిటీ షోస్లో పాడుతూ మరి ముందుకు వెళ్ళాలి అని అంటే మరి ఆ ప్రొఫెషనల్గా ఎంత సాధన చేసి ఉండాలి. అలాగే 2009లో జరిగిన మరి సూపర్ సింగర్లో కూడా మరి ఫైనలిస్ట్గా ఉన్నా మరి అయితే అవినాష్ జయసింహ గారు. అండ్ ఆ తర్వాత అయితే సో ఎక్కువ కాలం కూడా మరి ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా కనిపించలేదు. మరి ఎందుకు కనిపించలేదు ఏంటో అనేది కూడా సో కారణాలు అనేది తెలియకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన ముందు అయితే అవినాష్ జయసింహ గారు ఉన్నారు. మరి అయితే ఆయన ఎందుకు దూరం అయిపోయారు, కెరియర్ అనేది కూడా అంత పీక్లో ఉన్న తర్వాత ఏమైంది ఏంటి, ఈ కారణాలు అనేది బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. నమస్తే చాణక్య గారు. అవినాష్ గారు సో 2009 సూపర్ సింగర్ ఫైనలిస్ట్గా ఉన్నారు. అండ్ దానికంటే ముందు బోల్డ్ అని రియాలిటీ షోస్ అనేది చేశారు. ఇలా అన్నీ చేసి అసలు సింగర్గా మంచి గుర్తింపు వచ్చి సో స్టాండ్ అవుతున్న టైంలో దెన్ లేటర్ బై గోయింగ్ ఆన్ మీరు ఎందుకు మాకు మీ దగ్గర నుంచి సాంగ్స్ అనేది రానికోకుండా వెళ్ళిపోయారు? ఎందుకు అలాగా? యా, ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అలాగే ఐ డ్రీమ్ యాజమాన్యానందరికీ కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు అడిగిన ప్రశ్నకి 2009లో మా ఫైనల్స్ కూడా యూఎస్లో తానా మహాసభలో భాగంగా జరిగిందండి. ఓకే. 17th తానా కాన్ఫరెన్స్లో మా ఫైనల్స్ అక్కడ కండక్ట్ చేశారు. సో ఎస్పి బాలు గారు ఎదురుగా మహా మేధావులు ఎదురుగా పాడేటటువంటి అవకాశం మాకు అక్కడ దక్కింది. దాని తర్వాత కొన్ని మూవీస్లో నేను పెద్ద పెద్ద సింగర్స్కి వాళ్ళతో పాటు కోరస్ పాడాను. కొన్ని సాంగ్స్కి ట్రాక్స్ కూడా పాడడం జరిగింది. కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కొంతకాలం వర్క్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే నేను యాక్చువల్లీ నా కెరీర్ నేను డబుల్ పీజీ అండి. నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ అండ్ ఎంబీఏ. అంటే నేను నా చైల్డ్హుడ్ నుంచి చెప్పాలంటే మా స్వస్థలం కడప జిల్లా నందలూరు. ఓకే. సో నేను 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత డిగ్రీ పక్కనే ఉన్నటువంటి రాజంపేట అనేటటువంటి చోట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అక్కడ డిగ్రీ చేశాను. ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంబీఏ చేశాను. అంటే నేను ఒక డిస్టింక్షన్ స్టూడెంట్నే. సో బాగా చదువుతానన్న ఉద్దేశంతో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు ఎక్కువగా ప్రోత్సహించేవారు. ఓకే. సివిల్ సర్వీసెస్ రాయాలి, ప్రజలకి మన ద్వారా చేయగలిగేటటువంటి సేవ చేయాలి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో వార్డర్ స్థాయి నుంచి
చీఫ్ అడ్వైజర్ స్థాయిలో రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఓకే. సో మా నాన్న కూడా సివిల్ సర్వెంట్ కాబట్టి నన్ను ఆ వైపు తీసుకురావడానికి వారు ఎంతగానో ప్రయత్నం చేశారు. సో చిన్నప్పటి నుంచే మంచి మంచి ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్పడం. సో మనం అలాంటి పోస్ట్లో ఉంటే మనం ఎంత ఆ హోదాను అనుభవించవచ్చు, అట్ ది సేమ్ టైం మనం ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఆ సీడ్స్, ఆ బీజాలన్నీ కూడా మనసులో వాళ్ళు నాకు ఎక్కించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే ఒక యాక్టర్ కొడుకు మరో యాక్టర్ సూపర్ స్టార్ అట్లా అయినట్టు మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ నాన్నగారు సివిల్ సర్వెంట్ గా ఉన్నారు. సో మిమ్మల్ని కూడా అదే బాటలో నడిపించాలని చెప్పేసి మీరు కూడా అదే బాటలో వెళ్ళిపోయారు అన్నమాట. ఎస్ అండి. సో అందుకని ఇంక నేను చదువుకి వయో పరిమితి ఉంటుంది, అంటే మీ జాబ్ తెచ్చుకోవడానికి కానీ వాటికి కానీ సమ్ సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది. బట్ పాటకి ఉండదు కదా, పాట ఎప్పుడైనా పాడొచ్చు, కెరీర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనేసి మా నాన్నగారు చెప్పారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో, ఇప్పుడున్న కాంపిటీషన్లో అవకాశాలు ఒకవేళ రాకపోతే కెరీర్ ఏమైపోతుంది అనేటటువంటి భయంతో, సో చదువులో కూడా రాణించగలిగేటటువంటి టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొద్ది బ్రేక్ తీసుకొని కొద్ది సమయాన్ని నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వెచ్చించడం జరిగింది. ఒక 4-5 ఇయర్స్ గట్టిగా కష్టపడ్డాం. ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 నేను క్రాక్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను కర్నూలు డిఎఫ్ఓగా వర్క్ చేస్తున్నాను, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఓకే, నైస్ చేస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ విజయనగరం చేశాను, తర్వాత విజయవాడ చేశాను. దాని తర్వాత మళ్ళీ నేను కర్నూలులో గత 2.5 years నుంచి డిఎఫ్ఓగా చేస్తున్నాను. ఓకే. మా వాళ్ళు ఇప్పుడు చూసే వాళ్ళు కూడా అనుకుంటుంటారు, అరే అంత మంచి సింగర్ని పెట్టుకుని ఏంటంటో అడుగుతున్నాయంటే ఫస్ట్ ఒక సాంగ్ అన్న పాడించు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో వేసుకుంటారేమో. థ్యాంక్ యూ ఖచ్చితంగా పాడతాను. ప్లీజ్ ఒక్క సాంగ్తో కూడా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా, లాభమేముంది కలకాలముంటే కామికం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వేయను, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నే మనసు పడితే ఏ కలననైనా ఈ చిటిక కొడుతూ నే పిలువన, సాహసం నా పదం రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం, కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటడం శక్యమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానుదుగునుగా, సాహసం నా పదం రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం, కైవసం కావడం శక్యమా. సూపర్ అన్న. స్టార్టింగే ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్తో మరి మొదలెట్టేశాను. అంటే డిఎఫ్ఓ ఆఫీసర్గా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ సినిమాస్లో అవకాశాలు కానీ రావడం కానీ, అంటే కొన్ని సాంగ్స్ పాడడం కానీ ఇలా ఏమైనా జరిగిందా ఈ మధ్యలో? లేదండి, యాక్చువల్లీ 2018 బ్యాచ్ అండి. నేను 2018లో రిక్రూట్ అయిన తర్వాత ఒక 1 year పాటు ట్రైనింగ్ తర్వాత ఈ పోస్టింగ్స్లోనే నేను ఎక్కువగా డెడికేటెడ్గా బిజీ అవ్వడము, దాని కారణంగా ఇప్పుడు మనం ఎక్కడో ఉంటే వచ్చి మనకు అవకాశాలు ఇవ్వరు కదండి, అవకాశాల కోసం మనమే వెళ్ళాలి, ఆ సమయం దొరకక ఉన్నాము. బట్ రీసెంట్గా కొద్ది మంది సాహచర్యము, వారితో కలవడము, సో వారు నాకు ప్రామిస్ చేయడం, ఒక డైరెక్టర్ గారు రీసెంట్గా అనిల్ రావిపూడి గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. తిరుమలలో వారిని రీసెంట్గా కలిసినప్పుడు వారు నా గురించి తెలుసుకొని, సో తప్పనిసరిగా మీకు నా నెక్స్ట్ మూవీలో మీకు ఛాన్స్ ఇస్తానని ఆయన చెప్పారు. అలాగే తమన్ గారిని కూడా రీసెంట్గా కలవడం జరిగింది. సో దేవి గారిని కూడా కలుస్తున్నాము. సో వారు కూడా అంటే వారు నా వాయిస్ విన్నారు, నా పాట విన్నారు. ఇంకా గాడ్స్ గ్రేస్, అవకాశం అనేది మన చేతుల్లో ఉండదు. నా వాయిస్కి తగిన సాంగ్ ఏదని వారికి అనిపిస్తే సో ఆ సాంగ్ నా దగ్గరికి వస్తుంది. చాలా అంటే మీ వాయిస్ విషయానికి వచ్చేటప్పటికి చాలా పెక్యులర్ వాయిస్. ఏంటంటే డెప్త్ అనేది తెలుస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ ఆ రోజుల నుంచి మీరైతే ప్రాక్టీస్ చేస్తూ మీరైతే ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడైతే ఉద్యోగంలో బాగా కంఫర్టబుల్గా కూర్చున్నారు అనిపిస్తూ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నాలు అనేది మొదలు పెట్టారా, ఉన్న ప్యాషన్ అలా? అంటే ప్రయత్నం కానీ తర్వాత సాధన కానీ ఎక్కడ కూడా నేను ఆపలేదండి.
అంటే ఎక్కడికో వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం అడిగే టైం లేకపోవచ్చు, కానీ నా ప్రయత్నం అంటే ప్రయత్నం మీన్స్ నా సాధన కూడా ప్రయత్నంలో భాగమే. ఓకే. నేను మానేశాను సాధన చేయడం అని అంటే ప్రాక్టీస్ చేయడం మానేస్తే పాడలేం కొద్ది రోజులకి. సో అట్లా కాకుండా ఎవ్రీడే కూడా నా డైలీ యాక్టివిటీస్లో కూడా పాడుకుంటూనే ఉంటాను, ఇంట్లో పాడుకుంటూనే ఉంటాను. సో ఇది ప్రాక్టీస్ అవ్వడంతో వాయిస్ ఇప్పటికీ కూడా కొంచెం వినసొంపుగా మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఉంది అంటే కారణం ప్రాక్టీస్ దాని వెనకాల ఉన్నది. ఓకే. ఇంతకు అంకుల్ ఏమో సివిల్ సర్వెంట్, Yeah. కాకపోతే చిన్నప్పటి నుంచి ఈ సాంగ్స్ పాడడం కానీ ఈ ప్యాషన్ ఎక్కడ మొదలైంది? అమ్మగారు నాన్నగారు ఇద్దరు సింగర్స్ అండి వారు కూడా. అవునా? యా. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు నాకు మెయిన్ నా టీచర్సే వారు, నా గురువులే వారు. సో చిన్నప్పుడు నేను పాడగలుగుతున్నాడు ఈ అబ్బాయి అని వాళ్ళకి తెలిసినప్పటి నుంచి నాకు కొత్త కొత్త పాటలు మా నాన్న టాస్క్లు ఇవ్వడం, నేర్పించడం. ఇదే పాట ప్రతి చోట అనే సాంగ్, దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. స్టేజ్ పైన నేను పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న సాంగ్. అవునా? నా పాట విని మురిసావు, ఆ పైన నన్ను వలచావు, కలలాగా నన్ను కలిసావు, లతలాగా పెనవేశావు, ఈనాడు నన్ను విడనాడిన ఏ నాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పలుకులన్నీ పాటలు దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోయారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ. ఈ సినిమాలన్నీ చూసేటప్పుడు Yeah. ఆ టీవీలో కూర్చొని ఇలా చూస్తూ ఉంటే ఆ సాంగ్ అవునవును. ఆ ఫీల్ అనేది తెప్పించేశారు. థ్యాంక్స్ రెట్రో. సో ఈ పాటతో నా ప్రయాణం సాగింది నా పాటల ప్రపంచంలో. అలాగే నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం. సో ఎన్సీసీలో కూడా నాకు అక్కడ ఒక మంచి బెస్ట్ సింగర్గా గుర్తింపు రావడం. ఓకే. స్టేట్లో ఉన్నటువంటి ఎన్సీసీలో 9 గ్రూప్స్లో కూడా నేను ఫస్ట్ ప్రైజ్ రావడం, సీఎం గారి మెడల్ నేను తీసుకోవడం. సో అక్కడి నుంచి నన్ను సెలెక్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీ ఆర్డీసీ పీరియడ్కి నన్ను సెలెక్ట్ చేయడం. ఓకే. సో ఇవన్నీ నాలో ఉన్న ప్రతిభ ఓకే ఎదుటి వారికి నచ్చుతుంది, నన్ను గుర్తిస్తున్నారు అని నాకు నేనే నేను ఒక సింగర్ అన్న విషయం నాకు గుర్తు చేస్తూ ఓకే నా పాటను నా వాయిస్ ముందుకు వెళ్తుంది. సో అట్లా ప్రాక్టీస్ చేయడం. ఆ ఎన్సీసీలో ఆర్డీస్లో అండ్ పిఎంస్ ర్యాలీ అనేటటువంటి అక్కడ ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం. అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం. సో అప్పుడు త్రివిధ దళాధిపతులు జనరల్ జేజే సింగ్ గారు, అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ గారు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పి త్యాగి గారు, వారి ఆతిథ్యం, వారు మాకు క్యాడెట్స్గా మమ్మల్ని వారి ఇంటికి పిలిచి వారి ఆతిథ్యం ఇవ్వడం, రాష్ట్రపతి భవన్లో ఒక రోజంతా గడపడం. ఇవన్నీ కూడా మెమరబుల్ మూమెంట్స్ ఆ టైంలో. అది నార్మల్ వాళ్ళకి అస్సలు రానే రావు. 1 year ప్రయాణం అండి. ఆ 1 year ప్రయాణంలో ఎంతోమంది క్లాసికల్ నా ఫ్రెండ్స్ వాళ్ళంతో సహచర్యం చేయడం కారణంగా నాకు కూడా అంటే బేసిక్గా నేను సంగీతం ఏం నేర్చుకోలేదు చిన్నప్పుడు, అసలు లేదండి. కానీ పాటలు పాడుతున్నాను అంతే. సో కానీ ఈ ఎన్సీసీ ప్రయాణంలో ఎంతోమంది నిష్ణాతులతో ఉండడము, సో ఎలా పాట నోటేషన్ అంటే ఏంటి, రాగాలు ఎలా ఉంటాయి, తాళాలు ఎలా ఉంటాయి, మనం ఎలా పాడాలి, ఈ కొన్ని టెక్నిక్స్ అనేవి అక్కడ నేర్చుకోవడం. దాని తర్వాత రియాలిటీ షోస్లో ఇంకా మాకు మెంటర్స్ ఎలాగో ఉంటారు, సో వారు గైడెన్స్, ఇవన్నీ కొంచెం నాకు మ్యూజికల్గా నన్ను ఇంకొంచెం పక్కాగా ఇంకొంచెం వినసొంపుగా పాడేటటువంటి అవకాశము, ఆ తర్ఫీదంతా అక్కడ నాకు దొరికింది. సింపుల్ చెప్పాలంటే మీరు ఏకలవ్య శిష్యుడు బ్రో. ఏంటంటే గురువు అనే వాళ్ళు ఎవరు లేకుండా సో అక్కడ అంటే చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు సో వాళ్ళ దగ్గర నుంచి అలా నేర్చుకుని గ్రాస్ప్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కానీ సూపర్. ఇలా మీరైతే సాంగ్స్ అన్నీ పాడుతూ ఇలా అందరి దగ్గర నుంచి ప్రశంసలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. రియాలిటీ షోస్ కంటే ముందు సో అన్ని సాంగ్స్ పాడుతున్న టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, అందరూ చాలా బాగా మెచ్చుకున్న సాంగ్ ఒకటి అనేది ఉంటుంది. ఆ సాంగ్కి నేను పర్టికులర్గా న్యాయం చేయగలుగుతున్నా అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? ఉందండి. ఏ సాంగ్? నన్ను ఫైనల్స్ దాకా తీసుకుని వచ్చిన సాంగ్ ఉంది. నేను యూఎస్లో పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్. అంటే ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బిఫోర్ రియాలిటీ షోస్కి తర్వాత వద్దాం. ఓకే. రియాలిటీ షోస్ అంటే ఆ టైంలో మీకు ఏంటంటే సంగీతం మీద అంత నాలెడ్జ్ అనేది కూడా లేకపోయి ఉండొచ్చు. అంటే లైక్ అప్పుడప్పుడే మనము
ఓన్లీ సాంగ్స్ పాడుకుంటున్నాం కానీ ఆ పల్లవి చరణం కానీ ఏది దాని గురించి తెలియదు. తెలియదు. యాజ్ ఎ సింగర్గా అంటే ఓకే సాంగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. సో ఆ టైంలో అనమాట. యా ఉన్నాయి, ఒక 2-3 పాటలు ఉన్నాయి. వాటిలో ఒక పాటను మీకోసం ప్రజెంట్ చేస్తాను. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అంధియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. ఈ సాంగ్ మీతో కూర్చుంటే నేను కూడా పాట పాడేస్తాను. నేను అందుకే మధ్యలో నవ్వుతూ ఉంది కూడా అందుకే. సో దట్ వాస్ వెరీ ఎక్కువగా 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో యూజువల్గా వాళ్ళకు మాత్రం ఈ సాంగ్స్ బాగా నచ్చుతాయి, కనెక్ట్ అయిపోతూ ఉన్న సాంగ్స్ గుర్తుండే, అంటే అరే ఈ సాంగ్స్ భలే ఉండేవి కదా అప్పుడు చూసేవాళ్ళం అని చెప్పేసి. అలా అండ్ రియాలిటీ షోస్లకి ఎంట్రీ ఇవ్వాలని ఎలా అనిపించింది? అంటే ఎవరన్నా ప్రోత్సహించారా? ఎస్ అంటే ప్రోత్సహించడం మీన్స్ టీవీలో యాడ్స్ వస్తాయి కదండి ఆడిషన్స్ ఉన్నప్పుడు. సో అప్పుడే నేను ఢిల్లీ నుంచి వచ్చాను. జెమిని టీవీ వారు నిర్వహించినటువంటి ఆంధ్ర సూపర్ స్టార్ వందే మాతర శ్రీనివాస్ గారు దానికి హోస్ట్గా జడ్జిగా జరిగింది. హోస్ట్గా గోపికా పూర్ణిమ గారు ఉన్నారు. సో అది ఆడిషన్స్ చూసి మా అమ్మగారు, నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను సి సర్టిఫికేట్ ఎగ్జామ్ కోసమని, అదే రోజు ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి తిరుపతిలో. మా మదర్ కాల్ చేసి ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి వెళ్ళేసి పార్టిసిపేట్ చేయన్నారు. వెళ్ళి పార్టిసిపేట్ చేసిన వెంటనే వందే మాతర శ్రీనివాస్ గారు ఆయన చాలా అద్భుతంగా పాడుతున్నావు నువ్వు డైరెక్ట్ ఇంకా విజయ స్టూడియోస్ చెన్నైకి వచ్చేసేయండి అని ఫస్ట్ దాంట్లోనే, అంటే మళ్ళీ సెకండ్ థర్డ్ ఆడిషన్ లేకుండా ఫస్ట్ ఆడిషన్లోనే నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసేసారు. ఓకే, ఆంధ్ర సూపర్ స్టార్ ప్రోగ్రామ్కి. సో దాంట్లో కూడా ఫైనలిస్ట్ అండి నేను. దాని తర్వాత మళ్ళీ ఈటీవీ వారు నిర్వహించినటువంటి సై సింగర్స్ ఛాలెంజ్, సై జోడీ నెంబర్ 1 వాటిలో పార్టిసిపేట్ చేయడం. ఓకే, దాని తర్వాత మా టీవీ నిర్వహించిన ఐడియా సూపర్ సింగర్ ఫస్ట్ సీజన్లో సెలెక్ట్ అవ్వడం. దాని తర్వాత మళ్ళీ థర్డ్ సీజన్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు. థర్డ్ సీజన్ ఫైనలిస్ట్గా యూఎస్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసాం. ఓకే, దాని తర్వాత కూడా దుబాయ్ తెలుగు కళా సమితి వారు నిర్వహించిన ప్రోగ్రామ్స్ కానీ, కువైట్ తెలుగు కళా సమితి వారు నిర్వహించిన ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఓకే, చేసి అబ్రాడ్స్లో కూడా కొన్ని మ్యూజిక్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ యూఎస్కే, షికాగోకి బయలుదేరాం. అవునండి, 2009లో. ఎలా అనిపించింది బ్రో? ఏంటంటే ఆ ఆడిటోరియము, అవును, చాలా మంది కూడా ఉన్నారు. అవును, అంటే బిఫోర్ మీరు పాడిన దానికి ఎప్పుడైనా కానీ కొత్త ప్లేస్, అది కాకుండా వేరే దేశం. అవును, మన దేశం అనేటప్పటికి కొంచెం, కానీ బయట దేశం అనేటప్పటికి ఆ ప్రెషర్ కానీ అంతమంది మధ్యలో ఎలా అనిపించింది అసలు? సో ఎక్సైటెడ్ అండి. మెయిన్ మేము అంటే ఈ ప్రయాణంలోనే అంటే 17 hours జర్నీ కదండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు నైట్, అక్కడ దిగేటప్పుడు నైటే. సూర్యుని చూడలేదు. సో అంటే మామూలుగా జర్నీలో మనం నైట్ బయలుదేరితే పగలు దిగుతాం కదా. సో అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నైటే ఉంటుంది కాబట్టి, సో 17 hours జర్నీ వెళ్ళాము. జెట్ లాగ్ అయింది. సో మళ్ళీ కొద్ది స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఆడిటోరియం, అంత పెద్ద ఆడిటోరియంలో తీసుకెళ్లారు. సిరివెన్నెల గారు వచ్చారు, ఎస్పి బాలు గారు వచ్చారు. వారందరితో కలిసి జర్నీ చేసామండి మేము. ఫ్లైట్లో అందరం కలిసి వెళ్ళాం. ఓకే, సో చాలామంది ఇక్కడ నుంచి మన టాలీవుడ్ నటులు వచ్చారు. సో వారందరూ ఎదురుగా పాడాం. ఫస్ట్ లిటిల్ బిట్ మైక్ తీసుకున్నప్పుడు కొంచెం షివరింగ్ వచ్చింది, కానీ బట్ ఫ్లోయింగ్లో ఇంకా అవన్నీ పోయాయి. సో మంచి అప్లాస్ వచ్చింది. బాలు గారు నన్ను పైన స్టేజ్ పైకి వచ్చి పర్సనల్గా అభినందించడం కూడా జరిగింది. నా భుజం పైన చేవేసి ఆయన చాలా బాగా పాడావు, మంచి పాట, శ్రీ తుంబుర నారద నాదామృతం పాట పాడాను.
ఆ సాంగ్ ఆ సాంగ్ పెద్ద ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ సాంగ్ అండి అది. అవును. అది స్టార్టింగ్ ఒక స్మాల్ టెంపుల్ స్టార్ట్ అయినా కానీ బై గోయింగ్ ఆన్ చాలా డెప్త్ కూడా ఉంటుంది డెప్త్ ఉంటుంది. అవును. బాలు గారితో ఆ సో ప్రశంసలు అది అనేది కూడా అందుకున్నారు. ఎస్ అండి నాకు అదొక మెమొరబుల్ మూమెంట్. ఇంతకు ఆ ఫైనలిస్ట్గా మీరు ఉన్నారు. సో మీతో పాటు కూడా చాలా మంది కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది నోన్ సింగర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఎవరెవరు అండి వాళ్ళు? నేను గీతామాధురి గారు, శ్రీకృష్ణ గారు, అంజనా సౌమ్య, మానస్ ఆచార్య, శ్రీనిధి, మేమందరం కూడా మా కాంటెంపరీస్ అండి. ఓకే. సో వారందరూ ఇదే ఫీల్డ్లో ఉన్నారు. బట్ నేను మధ్యలో మీకు చెప్పాను కదా, ట్రాక్ మారి కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళడం జరిగింది. కానీ అదే సార్, మీరు అంటే ఆ టైంలలో ఇంత కాంపిటీషన్ అనేది కూడా లేదు సింగింగ్ విషయానికి వచ్చేటప్పుడు. ఎస్ అంటే ఇప్పుడైతే టూ మచ్. అవును. సో అప్పుడైతే ఇంత కాంపిటీషన్ లేదు. అవును. అండ్ ఆ టైంలో సినిమా అవకాశాలు ఏమన్నా వచ్చాయా మీకు సూపర్ సింగర్ తర్వాత? ట్రాక్స్ పాడాను. తర్వాత బెండప్పారావు ఆర్ఎంపీ అనే ఒక మూవీలో కూడా మనో గారితో పాటు నా వాయిస్ వస్తుంది. ఆ సాంగ్ పాడాను, అల్లరి నరేష్ గారిది. దాంట్లో పాడడం జరిగింది. సో దాని తర్వాత కూడా కొంచెం చాలా ఆల్బమ్స్ చేశాను, డివోషనల్ ఆల్బమ్స్ చేశాను. అవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి, యూట్యూబ్లో ప్రజెంట్ ఉన్నాయి. బట్ గుర్తింపు పొందేటటువంటి పాటల అవకాశాలకు మాత్రం నేను కొంచెం దూరంగా ఉన్నాను. బికాజ్ నా ఉద్యోగ రీత్యా కానీ నా ఎగ్జామ్స్ రీత్యా. నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో కూడా చెప్పా, అవును, ఏంటంటే అన్ని రియాలిటీ షోస్లో బాగా పాడుతూ వెళ్తున్న వాళ్ళు సడన్గా ఏంటంటే కనపడకుండా వెళ్ళిపోయారు. అంటే అప్పుడే ఒక ఫేమ్ అనేది కూడా వస్తుండొచ్చేమో ఇంకొక 1-2 ఇయర్స్ ఉంటే. కాకపోతే మీరు ఆ ఉద్యోగ ధర్మం అనేది కూడా నిర్వర్తించాలి. కాంపిటేటివ్ కెరీర్ పైన అదే దీంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో ఏమో అనే కొంచెం సందిగ్ధంతో, కన్ఫ్యూజన్తో, సరే కొద్ది కాలం జాబ్కి ఒక టైం కేటాయిద్దాం. సో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను జాబ్లో ఉన్నాను, ఇప్పుడు పాడితే నన్ను ఎవరైనా కాదనరు కదా. యా, కరెక్టే సార్. సో జాబ్ ఒక సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ కావాలంటే నేను ఎంత కష్టపడినా జాబ్ రాదు. సో దానికోసం నేను కష్టపడి నాకు, అలాగే నా గురువు గారు మనో గారు, ఆయన నన్ను ఒక బిడ్డతో సమానంగా నన్ను ఎంకరేజ్ చేశారు, మంచి గైడెన్స్ చేశారు. వారు ఇచ్చినటువంటి సలహా కూడా ఇది. ఓకే, ఇంక వేరేది ఏది లేదు, సింగింగ్ తప్ప ఇంక వేరే టాలెంట్ లేదు అనుకున్నప్పుడు ఓకే. బట్ నీకు ఆల్రెడీ బాగా చదవగలుగుతున్నావు, యు ఆర్ ఎ డిస్టింక్షన్ స్టూడెంట్, అలా ఉన్నప్పుడు ట్రై చేయి. ఒక 2 years 3 years దాన్ని కేటాయించండి. ఏది రాకపోతే మళ్ళీ ఇటు రావచ్చు. ఓకే. సో ఒక గైడ్ చేయడము, మా నాన్నగారు కూడా నన్ను గైడ్ చేయడము. సో దీని కారణంగా ట్రాక్ అలా మారాను. అనుకున్నది దేవుని ఆశీర్వాదము, నేచర్. ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 క్లియర్ చేయడం జరిగింది. కానీ సార్ ఇలా ప్రిపేర్ అవుతున్న టైంలో, ప్రిపేర్ అవ్వడం కంటే ముందు అమ్మగారు ఏమనలేదా, రే నాన్న కొంచెం ప్రయత్నించరా, మంచి నిలబడతావు అట్లా అని ఎవరైనా కానీ సింగింగ్ కెరియర్లో? లేదండి, అమ్మగారు కూడా అంటే ఇప్పుడు అబ్బాయిలం కదండి, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. జాబ్ కావాలి, మ్యారేజ్ చేసుకుంటాం, పిల్లలు, వాళ్ళని పోషించాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వాలని అంటే తప్పదు. దాంట్లో కెరీర్ ఎప్పటికి సెటిల్ అవుతుందో, ఎప్పుడు అవుతుందో అనేది కొంచెం సందిగ్ధం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడు నేను మీకు చెప్పిన పేర్లు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి పని చేసావని నన్ను ఇప్పుడు వాడుతున్నావు, ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, వస్తున్నావు, బట్ నో ఇష్యూ, హ్యాపీగా ఉంది. ఒక మంచి హిట్ సాంగ్ పడింది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక మంచి 1-2 హిట్ సాంగ్స్ వచ్చాయి, నీ వాయిస్ నచ్చి ఇంకొక 2 హిట్ సాంగ్స్ వచ్చాయి, పేరు ఇప్పుడైనా వస్తుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక సెటిల్మెంట్లో, అలాగే ఒక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, స్మాల్ థింగ్. సో ఆ పోస్ట్లో ఉన్నామంటే ఒక రికగ్నిషన్ ఉంది, నువ్వు సర్వీస్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా నన్ను మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అంటే సార్ ఓన్లీ ఈ పాటలు పాడడమేనా, పాటలు రాయడం కూడా అట్లా ఏమన్నా ఉందా? సాంగ్స్ రాస్తానండి నేను. రాస్తాను. నావి చాలా ఆల్బమ్స్ ఇంకా రెడీగా ఉన్నాయి. ఓకే. గ్యాప్స్లో నా డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని రాస్తూ ఉంటాను. ఓకే. సో రీసెంట్గా ఒక రైతు పైన కూడా ఒక సాంగ్ రాశానండి. ఒక ఫార్మర్, వెల్లువాయే మనసు అని ఆ సాంగ్. ఒక చిన్న డ్యూరేషన్ ఆఫ్ ఒక 6 to 7 minutes డ్యూరేషన్. ఓకే. వీడియో షూట్లో ఉంది. సో ఆ సాంగ్ అది ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్? ప్రైవేట్ ఆల్బమ్. ఓకే. వెల్లువాయే మనసు. సో ఒక సిచ్యువేషన్తో స్టార్ట్ అవుతుంది. అంటే తినేటటువంటి అన్నాన్ని వేస్ట్ చేస్తున్నప్పుడు ఒక రైతు పడే ఆవేదన, మీరు దాన్ని పండించడానికి మేము ఎంత కష్టపడుతున్నాం, సో మీరు దాన్ని అంత ఈజీగా వేస్ట్ చేసేస్తున్నారే అనే ఉద్దేశంతో ఆయన చెప్తారు. సో దాని మీద ఆ పాట రాశాను, కంపోజ్ చేశాను, నేనే పాడాను. ఓకే. సాంగ్ రికార్డింగ్ కంప్లీటెడ్ అయింది.
మరి అయితే రిలీజ్ అయ్యే ముందు మా ఒక కోసం ఏమన్నా ఒక ఒక 4 లైన్లు పాడమంటారా? చరణం ఏమన్నా? ధరణి కొరకు అడుగు సుతి మెత్తనైన పరుగు మేలుకున్న పుడమి నిలువెల్లా చెమట చిందులేస్తే నీ గెలుపు ఉరకలేసే హలము పట్టి దూకే వేగముగా నీలో ఉన్న సంకల్పం బతుకులవ్వాలి కలకాలం చేరువవుతున్న నిమిషం ఒడిసి పట్టవా కదిలెనుగా బతుకు కదా నీ అడుగు గురుతు తెలిసి శిఖరములే కదలి రావా నీ ఆశయాన్ని చూసి నీ దారి వైపేవో నేస్తం నీలోన సగమై పరుగెడుతాం నీ లోకమేదో మా ప్రాణం ఆ వైపు అడుగు మొదలెడుతాం వెల్లువాయే మనసు నీ ప్రాణమెంతో తెలుసు గెలుపు కొరకే పరుగు నీ ఓటమెంతో కదుపు గరళమెంత మోసి నీవు చేసిన పోరాటం నీ రక్తధారలోన పొంగిపోయెను నీ పయనం కదిలెనుగా బతుకు కదా నీ అడుగు గురుతు తెలిసి శిఖరములే కదలి రావా నీ ఆశయాన్ని చూసి ఇట్లా వస్తుందండి సాంగ్ ఇది. బాగుంది సార్, యా వినడానికి వినసొంపుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పిక్చరైజేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందా? అండర్ ప్రాసెస్ Under process లో ఉందా? జస్ట్ విత్ ఇన్ 1 month ఇట్ విల్ బి కంప్లీట్. కమాన్ సార్, వీఆర్ వెయిటింగ్ అనమాట. సాంగ్ కోసం థ్యాంక్ యూ. యా, సాంగ్ చాలా చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది. కాబట్టి అంటే రీసెంట్ టైమ్స్లో అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్కి మంచి డిమాండ్ అనేది కూడా ఉంది. అవును అంటే ప్రేక్షకులు కూడా ఓన్లీ సినిమా సాంగ్స్ని ఆదరించే ఒక ట్రెండ్ నుంచి కొంచెం బయటికి వచ్చి ఇప్పుడు సాంగ్ బాగుంది అని అంటే ఆదరించడం అనేది కూడా బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ అండి. అంటే సార్, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఫ్రమ్ 2018. యా అంటే అదొక ఛాలెంజింగ్ జాబ్ అనమాట. సో ఎప్పుడు ఎక్కడ ఏమున్నా కానీ ఫస్ట్ స్పందించేది సో మీరే, ఎస్ మీ డిపార్ట్మెంట్. సో అక్కడ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ? ఎస్ అండి, చాలా నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ యూ బికాజ్ ఎందుకంటే మా డిపార్ట్మెంట్ అనేది మీరు అన్నట్లుగా ఫస్ట్ రెస్పాండెంట్స్గా ఉంటాం. ఎక్కడ ఏది జరిగినా ఇన్ రెస్క్యూ కాల్స్లో కానీ ఫైర్ కాల్స్లో కానీ ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. నా ఫస్ట్ పోస్టింగ్ విజయనగరంలో ఉన్నప్పుడు ఒక క్రాకర్స్ గోడౌన్ బిగ్ ఫైర్ అయింది. ఓకే. దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఫైర్ ఫైట్ చేస్తున్నారు, ఒక పెద్ద బ్లాస్టింగ్. సో దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. సో వెంటనే అక్కడ నుంచి దూరంగా వచ్చి ఒక 10-15 minutes పట్టింది అది ఆ ఇంటెన్సిటీ తగ్గడానికి. ఓకే. పెద్ద బ్లాస్టింగ్ అండి, అది యూట్యూబ్లో కూడా ఉంది, పెట్టారు. సో మళ్ళీ వెళ్ళి దాన్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది. సో ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ కానీ అలాంటివి ఇలా ఉంటుందా అని నేను ఫస్ట్ టైం నా కెరియర్లో చూసినటువంటి ఇన్సిడెంట్ అది. దాని తర్వాత విజయవాడలో వర్క్ చేసేటప్పుడు బ్రిటానియా గోడౌన్ ఒకటి చాలా పెద్ద ఫైర్ అయింది. ఓకే. విజయవాడలో బ్రిటానియా బిస్కెట్స్ గోడౌను. దగ్గర 20 వాటర్ టెండర్స్ అంటే ఫైర్ ఇంజన్స్ 20 ఫైర్ ఇంజన్లు ఫైర్ని ఆర్పాల్సి వచ్చింది. సో అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అక్కడ. అంటే ఇంకా 20 అంటే ఎంత పెద్ద ఫైర్ ఉంటుంది. ఎస్. సో అలాగే రీసెంట్గా కర్నూలులో కూడా కాటన్ ఇండస్ట్రీస్, మాకు ఆదోనియా వైపు కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అక్కడ కూడా ఒక 2 మేజర్ ఇన్సిడెంట్స్ కూడా జరగడం జరిగింది. సో ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్, అందులో ఉన్న మెటీరియల్ కాటన్ మొత్తం కాలిపోవడము. సో ఇవన్నీ కూడా మేము ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్. అయితే సమర్థవంతంగా వాటిని కూడా ఎక్స్టింగ్విష్ చేసి ప్రాణహాని లేకుండా ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. ఎస్. సో ఈ ఫైర్కి సంబంధించి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటామండి. డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ తర్వాత అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వీళ్ళు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఏవేవి మనం జాగ్రత్త పడకుండా చేసుకోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయో అలాంటి వాటిని తగ్గించడం కోసం మేము అవేర్నెస్ చేస్తాం. ఓకే. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తే వాళ్ళు ఏ విధంగా స్పందించాలి, ఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పడకుండా ఉండాలనేవి మేము గ్యాస్ సిలిండర్స్ని తీసుకెళ్ళి అక్కడ ఒకవేళ గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం వల్ల ఏదైనా మంట వచ్చింది వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఎలా దాన్ని ఎక్స్టింగ్విష్ చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
సో దీని కారణంగా మనం ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో ఫైర్స్ని మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అంటే వాళ్ళకంటూ తెలియదు కాబట్టి వాళ్ళకి నేర్పించడము, Yes, yes. అవగాహన తెప్పించడం అనేది. అలాగే స్కూల్స్లో, కాలేజెస్లో మా ఫైర్ అప్లియన్సెస్ ఉంటాయి, మీరు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంటుంది. యా, ఈ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఎలా వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్స్టింగ్విషర్స్ చూస్తూ ఉంటాం, అవును. హాస్పిటల్స్కి వెళ్ళినా స్కూల్స్కి వెళ్ళినా గోడకి ఫిక్స్ చేసి సో వాటిని ఎలా యూజ్ చేయాలో తెలియదు చాలా మందికి. ఫైర్ అయింది, దాన్ని ఎలా తీయాలి, పిన్ని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది తెలియదు. సో ఇవన్నీ కూడా మేము మాక్ డ్రిల్స్ రూపంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, యా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చేస్తాం. మ్యాక్సిమం ఫైర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనకు షార్ట్ సర్క్యూట్స్ కారణంగా వస్తాయి. సో ఆ మెటీరియల్ని ఎలా, నాసిరకమైన మెటీరియల్ కాకుండా క్వాలిటేటివ్ మెటీరియల్ని మనం ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాలి, మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి. సో కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువగా ఇప్పుడు మన స్టూడియోలో కూడా ఇవన్నీ వుడ్తో చేసినవే కదా, సో ఇక్కడ కూడా కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి చోట ఎలాంటి ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఆ ఉన్న ఎక్స్టింగ్విషర్స్ ఎలా వాడాలి, సో దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు అండ్ యాజ్ ఏ కళాకారుడిగా కూడా మరి ముందుకెళ్తున్నారు. మరి ఈ డిఎఫ్ఓగా ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ ఏమైనా రాసారా ఈ దీనిల మీద? ఎగ్జాక్ట్లీ అండి, రాసారా? రాసానండి. ఒక పాట రాసి మ్యూజిక్ చేసి, అంటే నా పాట రాసేది కాదు, మా ఫ్రెండ్ జాన్ అనేటటువంటి అతను ఆ సాంగ్ రాయడం జరిగింది. సో దాన్ని నేను కంపోజ్ చేసి డిపార్ట్మెంట్కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఏంటి సార్, ఓన్లీ సింగింగ్ లిరిక్ రైటింగ్ అనుకున్నాను, మ్యూజిక్ కూడా ఉందా? మ్యూజిక్ కూడా చేస్తానండి. ఓకే, నైస్. ఓన్ మ్యూజిక్ చేస్తాను. సో చేసి డిపార్ట్మెంట్కి మా గౌరవ డైరెక్టర్ జనరల్ వారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఓకే ఓకే. ఓ, ఇది మాత్రం చాలా బాగుంటుంది సార్. ఏంటంటే ఎవరైనా కానీ అవగాహన తెప్పించడానికి మాటల రూపంలో చెప్పేది కొంతమందికి అట్రాక్ట్ అయితే, అదే సాంగ్ రూపంలో కానీ లేకపోతే సినిమా రూపంలో కానీ మనం చెప్పగలిగితే మాత్రం అది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనిల మీద రాశారు కదా, సాంగ్ రిలీజ్ అయిందా? ఏమన్నా రిలీజ్ అయిందండి, మన యూట్యూబ్లో ఉంది. నేను మధుప్రియ కలిసి పాడాము ఆ సాంగ్. ఓకే. మన ఫోక్ సింగర్ మధుప్రియ గారు ఉన్నారు కదా, వారు నేను ఇద్దరం కలిసి పాడాము ఆ సాంగ్. యూట్యూబ్లో కూడా ఉంది. చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా, ఆదమరచి నువ్వు ఉన్నావంటే చెల్లెలా, నిప్పు ఆట మొదలవుతుంది గమనించవా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, 101కి ఫోను చెయ్యరా, నువ్వు 101కి ఫోను చెయ్యరా, చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా. వావ్, ఇట్లా ఉంటుందండి సాంగ్ అది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లా యూజువల్గా మీరు ఒక కళాకారుడిగా ఈవెంట్స్లో అనేది కూడా పాల్గొంటూ ఉంటారు. మరి ఆఫీస్ సైడ్ నుంచి కానీ, సో వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది సార్? కొంతమందికి కూడా కొన్ని ఇష్టం ఉండదు. అవును, అరే ఏంటిది అని చెప్పేసి అనేవాళ్ళు పక్కా ఉంటారు. అవునండి, కొంతమంది మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. అదృష్టవశాత్తు మా డిపార్ట్మెంట్లో నా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా అప్ టు డైరెక్టర్ జనరల్ వారి వరకు కూడా అందరూ కూడా నా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారండి. ఓకే. బికాస్ ఇలాంటి ఒక సాంగ్ రాసి కంపోజ్ చేసి ఇవ్వమని కూడా నాకు అడ్వైస్ చేసింది కూడా మా డీజీ సారే. ఓకే. మా డీజీ సారే, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్. ఆ సారు ఆధ్వర్యంలోనే ఈ సాంగ్ చేయడం జరిగింది. ఆ సారే అవకాశం ఇచ్చారు. సో రాసి ప్రజెంట్ చేస్తే మమ్మల్ని బాగా ప్రశంసించారు కూడా. ఓకే. ఒక కళాకారుడిగా డిపార్ట్మెంట్లో అందరి ఆఫీసర్స్ సపోర్ట్ ఉందండి నాకు. అందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు కూడా. నైస్ సార్. ఏంటంటే మీరైతే ఒక మంచి జోన్లోనే ఉన్నారు, అందరూ సపోర్టివ్ పీపులే మీ చుట్టూ ఉన్నారు కాబట్టి సో ఇంకా ఆ ప్యాషన్ని వదిలిపెట్టకుండా ఇంకా హ్యాపీగా వెళ్తున్నారు. ఇంకా అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో బోల్డెన్ సాంగ్స్ పాడే రాతుందేమో సార్. యూఆర్ వెయిటింగ్, తెలుగు ప్రేక్షకులందరూ కూడా. సార్, రీసెంట్ టైమ్స్లో వచ్చిన సాంగ్స్లలో మీకు బాగా నచ్చిన సాంగ్, ఇది పాడాలనిపించే సాంగ్ ఏదైనా ఉందా? ఉన్నాయండి, చాలా సాంగ్స్ ఉన్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయి. ఒక్క సాంగ్ సార్. ఓ సీత వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా, దారై నడిపినే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపినే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా,
కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా, హే రామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా. థ్యాంక్ యూ. సూపర్ సార్. అసలు పాత సాంగ్స్ అయినా కొత్త సాంగ్స్ అయినా ఏదైనా కానీ వాయిస్తో అద్దరగొట్టేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అసలు? నాకు అదే అనిపిస్తుంది. ఇది మాత్రం నా సైడ్ నుంచి కంప్లీట్గానే తీసుకోవాలి మీరు. షూర్ తప్పనిసరిగా మిమ్మల్ని ఫ్యూచర్లో నేను సాటిస్ఫై చేస్తాను నా పాటలతో. యా సో ఆ రకంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. చాలామంది కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. యా త్వరలో ఒక మంచి ప్లేబ్యాక్ సాంగ్ పాడి మళ్ళీ మీ దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వస్తానండి. షూర్ సార్, వీఆర్ వెయిటింగ్. సార్ ఇప్పుడు ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దాంతోపాటు మీ యొక్క ప్యాషన్లో ఉన్న అంటే ఈ సింగింగ్ కానీ సో లిరిక్ రైటింగ్ కంపోజిషన్ అన్నీ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? మేనేజర్ చాలామంది అడుగుతుంటారండి నా ఫ్రెండ్స్ కూడా. యా డ్యూటీ అవర్స్ డ్యూటీ అండి. ఓకే. రిమైనింగ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు డ్యూటీ. అంటే మాది 24 hours ఎమర్జెన్సీ సర్వీస్. అదే సార్. ఏదైనా ఎప్పుడు ఏదున్నా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ లీజర్ టైమ్స్ అండి ఉంటాయి కదా, ఆ లీజర్ టైమ్స్లో పాటల గురించి ఆలోచించడం, పాటలు ప్రాక్టీస్, అంటే వేరే ప్రపంచం లేదు. యా ఉద్యోగము ప్రవృత్తి ఒక రకంగా పాటలు కూడా నా ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా నాకు ఒక మెంటల్ అలర్ట్నెస్ కానీ నాకు యాక్టివ్గా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. అంటే లైక్ సో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి యా ఎప్పుడు కూడా మనిషిని ఉత్తేజవంతుడిగా ఉంచుతాయి కదా. సో దట్స్ వై స్ట్రెస్ బస్టర్ లాంటివి కూడా. స్ట్రెస్ బస్టర్. ఒక్కొక్కసారి జాబ్ లో ఉన్న ఈ టెన్షన్స్ అన్ని కూడా ఇంటికి వచ్చి ఒక 2 పాటలు పాడుకొని కాసేపు అట్లా రికార్డింగ్ లో ఉన్నామంటే ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ అంతా కూడా పోతుంది. ఓకే. మొత్తానికైతే ఆ స్ట్రెస్ బస్టర్ హ్యాపీగా ఆ సాంగ్స్ పాడుకుంటూ కూడా మీరైతే ఫ్రీక్ అవుట్ అవుతుంటారు. ఓకే. అండ్ మీరు వచ్చింది కూడా కడప జిల్లా నందలూరు నుంచి. అవునండి. అండ్ మీ సైడ్ సౌమ్యనాథ్ మీ టెంపుల్ ఫేమస్ కదా. ఫేమస్ అండి. అవునండి. మరి చిన్ననాటి రోజుల్లో ఎప్పుడైనా కానీ చాలా సార్లు వెళ్ళామండి. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి బ్రహ్మోత్సవాలకి కూడా మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. నిజంగా సౌమ్యనాథ స్వామి వెలసినటువంటి ఆ ఊర్లో నేను పెరగటం, అక్కడ చదువుకోవడం నా నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. ఆయన ఆశీర్వాదమే. అండ్ అక్కడ టెంపుల్లో సాంగ్స్ పాడడం కానీ పాడాను. ఇట్లా టెంపుల్స్లో బ్రహ్మోత్సవాల్లో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో పాడాను. ఓకే. పాడాను. లోకల్ ఉన్నటువంటి ఈఓ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు నన్ను ప్రశంసించడం జరిగింది. మా ఊర్లో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు. ఓకే. మొత్తానికైతే వెంకన్న స్వామి పాదాల దగ్గరే ఉన్నారు మీరైతే. అవును. ఓకే. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ప్రెసెంట్ ఏమైనా నడుస్తూ ఉన్నాయా ఏంటి? అదే అండి మీకు చెప్పిన సాంగ్ ఒకటి, అలాగే నేను ఇప్పుడు ఒక మెడ్లీకి సంబంధించిన కొన్ని సాంగ్స్కి కవర్ సాంగ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. ఓకే. ఒక 100 songs ప్రాజెక్ట్ అని. ఓకే. ఒక 100 కవర్ సాంగ్స్ అంటే ఇతర భాషల్లో ఉన్నటువంటి కొన్ని సాంగ్స్ మ్యూజికల్గా చాలా చాలా హిట్ అయిన సాంగ్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ இளையனிலா பொழிகிறதே உலா போகு மேகம் கதன தாரினா తరిరారిరా రారిరా ఇళయనిలా. ఈ సాంగ్ మీరు విని ఉంటారు. యా విన్నాము. ఎస్, అది ఆ సాంగ్. కానీ రాజు నేను రాణి నీవే, నా అందమైన తార నీవే, ఈ లిరిక్స్ నేను రాశానండి. ఓకే. ట్యూన్ ఇళయరాజా గారు స్వరపరిచినటువంటిది. ఆహా. తమిళ్ సాంగ్స్ ఇవి. తమిళ సాంగ్. అలాగే కన్నడలో ఉన్నటువంటి చాలా సాంగ్స్. సో ఇవి మ్యూజికల్గా చాలా ప్రాధాన్యం పొంది చాలా ఫేమస్ అయినటువంటి సాంగ్స్ ఆ లాంగ్వేజెస్లో. ఆ లాంగ్వేజెస్లో. సో మన తెలుగు వాళ్ళకి ఈ పాటలు తెలియదు. సో వారికి ఆ మ్యూజిక్ని పరిచయం చేయాలి అంటే మన సాహిత్యంతో రావాలి తెలుగు లాంగ్వేజ్లో. ఓకే. సో అటువంటి పాటల్ని సూపర్ హిట్ సాంగ్స్ని ఒక 100 songs సెలెక్ట్ చేసి వేరే భాషల్లోవి ఆ సాంగ్స్కి మనం కొత్తగా లిరిక్స్ రాసి తెలుగులో, సో వాటితో కవర్ సాంగ్స్ ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో వస్తున్నాం. ఒక 50 songs కంప్లీట్ అయ్యాయి. ఇంకో 50 songsతో అవి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఏదో ఒక డిఫరెంట్ ఆలోచన ఉన్నట్టుంది సార్. ఎస్. అంటే వేరే లాంగ్వేజ్లో అయినప్పుడు లిరిక్స్ అర్థం కాగానే సాంగ్ విషయానికి చాలా వచ్చేటప్పుడు ఉంటుందండి. అవునండి. బాగా అనిపిస్తుంది. అవును. అలాంటిది మీరు తెలుగులో ప్రయోగం అనేది చేస్తూ ఉన్నారు. కన్నడ సాంగ్స్, మలయాళం సాంగ్స్, తమిళ్ సాంగ్స్, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ని తెలుగులోకి అనువదించడం కాదు, మ్యూజిక్కి మనం స్పాంటేనియస్గా వేరే లిరిక్స్ రాయడం. ఓకే. అంటే ఆ ఫీల్ మిస్ అవ్వకుండా, అంటే డైరెక్ట్ ట్రాన్స్లేట్ కాకుండా
మనం ఆ ఫీల్ మిస్ అవ్వకుండా వేరే లిరిక్స్ని మనం ప్రజెంట్ చేయడం. ఓకే, అవి మీరు రిలీజ్ అయ్యాక మీకు ఎట్లాగో తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ వర్క్ అయిపోయింది కాబట్టి తొందరలోనే మేము 50% వర్క్ అయిపోయిందండి. జస్ట్ షూట్లోకి వెళ్ళాలి. యాజ్ ఏ కంపోజర్గా కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఏదైనా చేస్తున్నారా? వచ్చిందండి, ఒక మూవీకి అవకాశం వచ్చింది. సో అది డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం నేను లెటర్ సబ్మిట్ చేయబోతున్నాను. ఓకే ఓకే, తీసుకున్నాక నేను ఆ ప్రాజెక్ట్ చేపడతాను. దాంతోపాటు రీసెంట్గా సిద్ధన్నగట్టు అనేటటువంటి మూవీ సుమన్ గారిది, సాయి కుమార్ దానికి సంబంధించి కూడా అందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రోల్ నాకు రావడం జరిగింది. ఓకే, యాక్టింగ్. సో అది కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సో సెకండ్ షెడ్యూల్ టు బి డన్ అనమాట. సో దానికోసం వెయిటింగ్. వావ్, దానికైతే ఎటు వెళ్ళొచ్చినా కానీ ఖచ్చితంగా అంటే ఈ యొక్క ఫీల్డ్తోనే కనెక్షన్లోనే ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్టర్గా కూడా మీరైతే రాబోతూ ఉన్నారు. ఇట్ వాస్ వండర్ఫుల్ సార్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ మాత్రం నాకు కొత్త అనుభూతిని అనేది కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ. సో కెరియర్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు ఒక ప్యాషన్ అనేది కూడా రెండింటిని సమానంగా మేనేజ్ చేయొచ్చు అని యు ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలామందికి కూడా ఇది ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ జయసింహ గారు. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఒక మంచి సాంగ్తో. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా అని దిగులైపోను, పైకి బాధగా కనపడని మనసు పగిలిన మనిషినిలే, నామది పువ్వది పాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలే గాయం, నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాది పిల్ల నీ ప్రేమే కొట్టే జల్ల, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, కనులలోకొస్తావు కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు, మంచులా ఉంటావు మంట పెడుతుంటావు, వెంటపడిన మనసు మసి చేస్తావు, తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటా ఆయువే చెలి, గుచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా, ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అలా మా వన్ సైడ్ లవర్స్ అందరినీ కదిలిచ్చారు సార్ మీరైతే. థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని అప్పుడే వదలని నేను అనుకోవట్లేదు సార్. ఇంకొక 2-3 సాంగ్స్ ఏదన్నా పాడిచ్చేసి క్లోజ్ చేద్దాము. కాకపోతే ఇప్పుడు మాత్రం నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ పాడితే ఇంకా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. పాత గుణ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. అవునండి, అవునవును. నాకు కూడా చాలా ఇష్టమైన సాంగ్ అది. ఆ సాంగ్ ఇప్పుడే పాడతాను. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే,
ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. థ్యాంక్ యూ. ఒక్కసారిగా నాలో ఉన్న గాయకుడిని అలా తట్టి లేపారు సార్. నేను అంత పెద్ద బాత్రూమ్ సింగర్ని మాత్రమే, కానీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. బోల్డ్ అని సాంగ్స్ అనేది కూడా పాడారు. మా ప్రేక్షకులను కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. సో మా సైడ్ మా వాళ్ళందరి రిక్వెస్ట్గా ఇంకొక సాంగ్ పాడేసి క్లోజ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా, ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి, కరుణను పురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి, సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం, విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక, రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా, మహిళో జనులకు కానగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా, చాకలి నిందకు సత్యము చాటగ కులసతిని విడనాడెనడ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ సార్. ఒక్కసారిగా బాలు గారి వాయిస్ని అంటే మీ గొంతులో వింటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ 2 సాంగ్స్ బాలు గారే పాడారు. అవునండి, అవును. అది కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్ యాప్ట్ ఉండేటట్టు. ఇంచుమించు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 90% వరకు యాజ్ ఇట్ ఈస్ దింపేశారేమో అనిపించింది సార్. థ్యాంక్ యూ. రియల్లీ వెరీ వెరీ నైస్. అండ్ ఇంత మంచి వాయిస్ పెట్టుకోవడం, ఇంత మంచి టాలెంట్ ఉంది.
ప్లీజ్ మళ్ళీ మీరైతే మూవీస్లో మళ్ళీ ఇంకా ఆ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ Yes, కానీ yes, yes, అవును. అండ్ ఇంకా బోల్డ్ అని చేయాలని ఉన్నారు కాబట్టి ఒక మంచి టాప్ సాంగ్తో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి, హిట్ Yeah, కొట్టేద్దాం, sure అండి. Thank you, హ్యాపీగా thanks, వచ్చేద్దాం సార్. thank you. రియల్లీ ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా ఐ డ్రీమ్ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా తరపు నుంచి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.